పిల్లలు నమస్తే. ఈరోజు నేను మీకు తెలుగుని బోధించడానికి వచ్చాను. నా పేరు కళ్యాణి. మీకు తెలుసు కదా, మీ క్లాస్ టీచర్ని కూడా నేను. ఈరోజు మనము 7వ పద్యాన్ని మనం నేర్చుకుందాం. ఈ 7వ పద్యంలో మనకి ఉన్న ఒత్తులు ఏమిటి? మనం ఒత్తులు కదా ఇప్పుడు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు దాకా మనం 6 లెసన్స్ వరకు కొన్ని ఒత్తులు నేర్చుకున్నాం. ఈరోజు 7వ పాఠంలో మనము చూడండి, నా ఒత్తు రావొత్తు, నా ఒత్తు రావొత్తు నేర్చుకుంటాం. దానికి ఒక పోయం ఇచ్చారు. ఆ పోయం చాలా ఫన్నీగా ఉంటుంది, చూడండి, ఎంతో బాగుంటుంది. అందరూ చక్కగా నేర్చుకోండి. ఓకే, ఇక్కడ పేజ్ నెంబర్ 46లో చూడండి. పొట్టేలు కన్న తల్లి. ఈ పోయం పేరేంటి? పొట్టేలు కన్న తల్లి. దీనిలో ఏం చెప్తున్నాడు? రావొత్తు నా ఒత్తులు చెప్తున్నారు, కానీ దానిలోనే చాలా సరదాగా మనం పాడుకోవచ్చు. ఎలాగా? ఫస్ట్ ఒకసారి చూద్దాము. నేను చదువుతాను, చూడండి. పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె, దున్నపోతు కన్న తల్లి బర్రె బర్రె, ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే, చిన్న చెల్లెకు చీమ కుడితే ఒర్రే ఒర్రే, మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే, బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే, ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే, తొర్రి నోట్లో అమ్మలి పోస్తే జుర్రే జుర్రే. ఎంత ఫన్నీగా ఉందో చూడండి. ఇక్కడ మనకి వాచకంలో పొట్టేలు గొర్రె ఈ రెండు ఇచ్చారు, చూడండి. పొట్టేలు గొర్రె. ఇది పొట్టేలు. పొట్టేలు అంటే దేనికైతే హార్న్స్ ఉన్నాయో, దేనికైతే కొమ్ములు ఉన్నాయో అది పొట్టేలు. పొట్టేలు వాళ్ళమ్మ ఎవరుట? గొర్రె. పొట్టేలు వాళ్ళమ్మ గొర్రె. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె. మరి దున్నపోతు కన్న తల్లి బర్రె బర్రె. ఇక్కడ దున్నపోతు బర్రె రెండు ఉన్నాయి. దున్నపోతు, మళ్ళీ దున్నపోతుకి హాన్ ఉంది. వాళ్ళమ్మ ఎవరు? బర్రె. దున్నపోతు కన్న తల్లి ఎవరు? బర్రె. దున్నపోతు కన్న తల్లి బర్రె బర్రె. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే. ఉమ్మెత్తకాయ అంటే అది ఒక రకమైనటువంటి కాయ. మనము చిన్నపిల్లలం కదా, ఎక్కడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఏ కాయ పడితే ఆ కాయ తినేస్తూ ఉంటే అమ్మ నాన్న చెప్తూ ఉంటారు, రే అలా తినకూడదురా, తింటే వెర్రెక్కుతుంది అని. వెర్రి అంటే పిచ్చి. సో ఉమ్మెత్తకాయ ఒక టైప్ ఆఫ్ కాయ అనమాట. అది తినకూడదు. అది తింటే మనకి వెర్రి అంటే పిచ్చి ఎక్కుతుంది అనమాట. ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే, చిన్న చెల్లెకు చీమ కుడితే ఒర్రే ఒర్రే. చిన్న చెల్లి, మన చిన్న చెల్లెలు ఉందనుకోండి, ఆ చిన్న చెల్లెలకి కనుక చీమ కుట్టిందనుకోండి, చీమ చిన్నదే కానీ కుడితే బాగా మంటలేస్తుంది. కుట్టంగానే చిన్న చెల్లి ఏమంటుందిరా? ఒర్రే ఒర్రే. ఒర్రే అంటే ఏంటి? చాలా గట్టిగా ఒర్రుతుంది. ఒర్రటం అంటే ఏంటి? అరుస్తుంది అనమాట. గట్టిగా మా బాబోయ్ అని అరుస్తుంది. చిన్న చెల్లెకి చీమ కొడితే ఏమవుతుంది? ఒర్రే ఒర్రే, ఒర్రుతుంది. నెక్స్ట్, మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే. మిరపకాయ ఇదేంటి? మిరపకాయ. ఈ మిరపకాయని తింటూ ఉంటే ఏమవుతుంది? చుర్రు చుర్రు. అబ్బో, చాలా మంటలేస్తుంది. మిరపకాయ తిన్నప్పుడు ఏమవుతుందిట? చాలా మంటలేస్తుంది. చుర్రు చుర్రు, నాలుకంతా అబ్బాబ్బా మంటలేస్తుంది అని వెంటనే మంచినీళ్ళ కోసం మనము పరిగెత్తుతాము. సో మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే. బురదలోన జారి పడితే జుర్రే జుర్రే. బురద అంటే చాలా నీళ్లు మట్టి ఒక చోట నిలబడిపోయినాయి అనుకోండి, కొంచెం నీళ్లు మట్టి బాగా ఒక దగ్గర నిలబడిపోతే ఏమైపోతుందంటే అదంతా బాగా బంకలాగా తయారైపోయి బురదలాగా అయిపోయి మనం అటువైపు ఆడుకోవడానికి వెళ్ళాం అనుకోండి, జుర్రమని జారి పడతాం. ఇక్కడ కాలు పెడితే అక్కడ దాకా వెళ్ళి పడతాం. సో మిరపకాయ కొరికితే ఉన్న చుర్రుమంటుంది, బురదలోన కాలు పెడితే జుర్రుమని జారుతాం. జారి పడితే మరి ఏమవుతుంది? బురదలోన జారి పడితే జుర్రే జుర్రే. మరి తర్వాత ముందు పళ్ళు ఊడితే తొర్రే తొర్రే. తొర్రి అని ఎవరిని అంటారు? పళ్ళు ఊడిపోయినటువంటి వాళ్ళని తొర్రి అంటారు. ఇప్పుడు మనకి అందరికి పళ్ళు ఊడుతూ మళ్ళీ వస్తూ ఉంటాయి కదా,
పళ్ళు లేనటువంటి వాళ్ళని తొర్రి అంటారు. తొర్రి పన్ను, తొస్సి పన్ను అంటూ ఉంటారు కదా. సో తొర్రే తొర్రే. మరి పడిపోతే ఏమవుతుంది, కింద జుర్రుమని జారి పడిపోతే తొర్రే తొర్రే తొర్రి అని అంటారు. తొర్రి నోట్లో అంబలి పోస్తే జుర్రే జుర్రే. తొర్రి నోరు అని అంటే పళ్ళు లేనటువంటి చక్కటి నోట్లోకి మనం ఏదైనా ఈజీగా తినాలి అంటే మరి జామకాయలు తినలేము, అన్నం కూడా గట్టిగా ఉన్నటువంటి కూర ముక్కలు అవి తినలేము. మరి ఏం తినగలుగుతాము, బాగా హాయిగా ఈజీగా తాగేటటువంటి అంబలిని మనము తాగగలుగుతాం. అంబలిని జుర్రుమని తాగచ్చు. సో ఇది మనకి ఫన్నీగా అనిపిస్తుంది, కానీ ఈ ఫన్నీలోనే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది మీకు చాలా ఆడుకుండేటప్పుడు కూడా చక్కగా పాడుకుంటూ మీరు ఆడుకుంటే చాలా మజా వస్తుందన్నమాట. పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె, మీకు అందరికీ వచ్చు కదా. పొట్టేలు కన్న తల్లి గొర్రె గొర్రె, దున్నపోతు కన్న తల్లి బర్రే బర్రే, ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే, చిన్న చెల్లికి చీమ కుడితే ఒర్రే ఒర్రే, మిరపకాయ కొరికితే చుర్రే చుర్రే, బురదలోన కాలు వేస్తే పుర్రే పుర్రే, ముందు పళ్ళు ఊడిపోతే తొర్రే తొర్రే, తొర్రి నోట్లో అంబలి పోస్తే జుర్రే జుర్రే. సో ఈరోజు మనం చెప్పుకున్నది నా ఒత్తు ఇంకా రావత్తు. ఇక్కడ ఈ నా ఒత్తుకి రావత్తుకి సంబంధించినటువంటి కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. చక్కగా మీరందరూ కూడా వాచకంలో 47లో చూడండి. వీటిని ఏం చేయాలి అంటే మనము సర్కిల్ చేయాలి. సర్కిల్ ఎక్కడ నా ఒత్తు వచ్చినా ఎక్కడ రావత్తు వచ్చినా మనం ఏం చేయాలి, వాటిని సర్కిల్ చేయాలి. ఇక్కడ కొన్ని పదాలు మనకి ఇచ్చారు. ఏం పదాలు అవి చూడండి. కర్ర, తొర్ర, కర్రావు, ఎర్రావు, మర్రి, జర్రి, బర్రె, గొర్రె, గుర్రం, మొహర్రం, చిర్రగోనే, బుర్ర కథ. సో ఇవన్నీ కూడా రావత్తుకి ఏం చేసాం మనము, రౌండ్ చేసాం. రా కింద రావత్తిస్తే రా రా. సో రా కింద ఏం చేయాలి మనము, రా ఒత్తు కింద రాకి కలిపి రౌండ్ చేయాలి. నెక్స్ట్ నా ఒత్తు అన్న, వెన్న, చిన్ని, కొన్ని, జున్ను, కన్ను, వెన్నెల, చిన్నెలు, చిన్నారి, పొన్నారి, అన్నెం, పున్నెం. ఇవన్నీ మనకి నా ఒత్తుతో వచ్చినటువంటి పదాలు. కాబట్టి ఈరోజు మనము నేర్చుకున్నటువంటిది రావత్తు ఇంకా నా ఒత్తు పదాలు. బై బై చిల్డ్రన్. మిగతా క్లాసుల్లో మళ్ళీ మిగతా విషయాలు మనము నేర్చుకుందాము. రావత్తుకి నా ఒత్తుకి ఉన్న తేడా తెలిసింది కదా.